చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం గ్రామంలో 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ రామచంద్రస్వామి ఆలయం ఒక అద్భుత ఆధ్యాత్మిక నిలయం. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఇక్కడి రాతి చక్రాల రథం. సాధారణంగా రథాలకు చెక్క చక్రాలు ఉంటాయి, కానీ ఇక్కడ అరుదైన రాతి చక్రాలతో కూడిన రథం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో స్వామివారు ఈ రాతి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. దాతల సహకారంతో ప్రస్తుతం ఈ ఆలయం సరికొత్త హంగులతో అభివృద్ధి చెందుతోంది. ఆలయ పైకప్పుపై నిర్మించిన భారీ శంఖు చక్రాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ సమయానికి ఎలాంటి పూజా కైంకర్యాలు జరుగుతాయో సరిగ్గా అవే సంప్రదాయాలను ఇక్కడ కూడా పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ గర్భగుడి ఆవరణలోనే ఒక పురాతన చేద బావి ఉండటం విశేషం. పూర్వం నుండి స్వామివారి అభిషేకానికి ఈ బావి నీటినే వాడుతున్నారు. అలాగే నాగదోషాలు ఉన్నవారు ఇక్కడి నాగుల వనంలో పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని శని, మంగళవారాల్లో దర్శించుకుంటే విజయాలు సిద్ధిస్తాయని స్థానికులు చెప్తుంటారు. చరిత్ర, సంప్రదాయం కలిసిన ఈ అరుదైన రాతి రథాన్ని చూడాలంటే మీరు తీర్థం గ్రామానికి వెళ్లాల్సిందే.